నమస్కారం, నేను మీ అక్షిత. వెల్కమ్ టు వార్ ఎపిసోడ్ 2. ఇంకా లేట్ ఎందుకు, కథని కంటిన్యూ చేసేద్దాం. అసెంబ్లీలో ఇరుపక్షాలు కొట్టుకుంటున్న విధంగా క్యాంటీన్లో రాజు అమూల్య గొడవ పడుతూనే ఉన్నారు. ఇది చూసిన క్యాంటీన్ ఇంకా ఆఫీస్ స్టాఫ్ వారిద్దరి గొడవ ఆపి సభను వాయిదా వేశారు. ఆ రోజు నుండి అమూల్య రాజుల మధ్య ఒక్కటే వారు. ఆఫీస్లో అందరికీ వీళ్ళు ఇంతేని అర్థమయ్యి లైట్ తీసుకున్నారు. టామ్ అండ్ జెర్రీ అని నామకరణం కూడా చేశారు. ఈలోపు ఆఫీస్ స్టాఫ్లో ఒకరి పెళ్లి పిలుపు వచ్చింది. అందరూ అందంగా అలంకరించుకొని పెళ్లికి అటెండ్ అయ్యారు. మన రాజు మాత్రం గట్టిగా తినడానికి వచ్చాడు. మన బ్యాచ్ అనుకోండి. ఫుడ్ సెక్షన్ దగ్గర బిజీగా ఉన్న రాజు ఒకేసారి స్టన్ అయిపోయాడు. అందాన్ని ఆరగించినట్టు చీర కట్టిన చందమామలా ఉంది ఒక అమ్మాయి. మన ఆఫీస్లో ఇంత అందమైన అమ్మాయి ఎవరబ్బా అనుకుని ఫేస్ చూశాడు. అమూల్య, ఏంటి ఈ సైకోనా అనుకున్నాడు. పైకి ఎంత కోపం చూపించినా సరే లోపల మాత్రం అమూల్య మీద ఒక చిన్న ఇష్టం మొదలైంది రాజుకి. ఇందిర తన లైఫ్ నుండి వెళ్ళిపోయిన తర్వాత రాజు ఇంత హ్యాపీ అవ్వడం అదే మొదటిసారి. రాజు తన ఫీలింగ్స్ని తన ఫ్రెండ్ కాజుతో షేర్ చేసుకున్నాడు. ఇంతకీ కాజు ఎవరో చెప్పలేదు కదూ. కాజు అలియాస్ కనకరాజు. కనకరాజు ఓల్డ్గా ఉందని కాజు అని మార్చేసుకున్నాడు. కాజుకి రాజు చైల్డ్హుడ్ ఫ్రెండ్. రాజు మాటలు విన్న కాజు మొదట్లో షాక్ అయ్యాడు, తర్వాత హ్యాపీ అయ్యాడు, చివరిగా వాళ్ళని కలపాలని డిసైడ్ అయ్యాడు. కాజు రాజుతో ఒక మాట అన్నాడు. వెళ్ళిపోయిన వారి గురించి బాధపడుతూ కూర్చోవడం కన్నా ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉండడం బెటర్ అని చెప్పి వెళ్ళిపోతాడు. కాజు మాటలు రాజుని చాలా ఎఫెక్ట్ చేస్తాయి. రాజు నైట్ అంతా పడుకోకుండా ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇన్స్టా స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక పోస్ట్ కనిపించింది. ఇఫ్ లవ్ గివ్స్ యూ పెయిన్ దెన్ ఓన్లీ లవ్ కెన్ హీల్ యూ. ఒకవేళ ప్రేమ గాయం చేస్తే అప్పుడు కేవలం ప్రేమ మాత్రమే ఆ గాయాన్ని నయం చేయగలదు. ఈ వర్డ్స్ రాజుకి బాగా కనెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ డే నుంచి రాజు అమూల్యాన్ని స్పెషల్గా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశాడు. అమూల్యతో పాటు ఆఫీస్లో వాళ్ళంతా షాక్ అయ్యారు. రాజు అమూల్యని చాలా కేరింగ్గా చూసుకుంటున్నాడు. రాజులో మార్పు చూసిన అమూల్యకి ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా అర్థం కాదు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అది December 17th, రాజు బర్త్డే. బర్త్డేకి బర్త్డే విషెస్ కన్నా ఎక్కువగా వినిపించే మాట ఒకటి ఉందండోయ్, అదే పార్టీ. పార్టీ లేదా మామ? ఆ బాధ పడలేక రాజు ఒక రెస్టారెంట్లో అందరికీ పార్టీ అరేంజ్ చేస్తాడు. అమూల్యకి స్పెషల్ ఇన్విటేషన్ ఇస్తాడు. అమూల్యకి ఏదో తెలియని భయం స్టార్ట్ అవుతుంది. పార్టీకి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు తనకి అహల్య కాల్ చేస్తుంది. ఈ బెస్టీలకి మన సిచ్యువేషన్ బాగాలేదు అని ఎలా అర్థమవుతుందో ఏంటో, కావాల్సిన టైంలో ఇట్టే కాల్ చేస్తారు. అహల్య అమాయకురాలు అని అస్సలు అనుకోకండి. అమూల్య అహల్య కాలేజ్ మేట్స్. వాళ్ళ కాలేజ్లో సగం మంది బ్రేకప్స్కి మన అహల్యనే రీజన్. తనకి రిలేషన్షిప్స్ అంటే చెడ్డ చిరాకు. తను కమిట్ అవ్వదు, ఎవరిని కమిట్ అవ్వనివ్వదు. అమూల్య తనకు జరిగిన విషయమంతా అహల్యకు చెప్తుంది. అహల్య మాత్రం ఒక మాట అంటుంది, నీకు నచ్చింది నువ్వు చెయ్యి. ఆఫీస్లో అందరినీ పిలిచాడు కాబట్టి నువ్వు కూడా వెళ్ళు. అక్కడ ఏమైనా సీన్ చేస్తే మాత్రం వెంటనే అక్కడి నుండి వెళ్ళిపో. పరువు, ఎమోషన్స్ అని నీ ముసలమ్మ ఫిలాసఫీలు వాడకు అని వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా విని అమూల్య చాలా కాన్ఫిడెంట్గా రెడీ అయ్యి రాజు బర్త్డేకి వెళ్తుంది. రాజు అమూల్యని స్పెషల్గా ట్రీట్ చేస్తాడు. కేక్ కటింగ్కి ముందు ఒకసారి అమూల్యని రమ్మని పిలుస్తాడు. అంతమంది ముందు అమూల్య చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. అహల్య మాటలు గుర్తొచ్చి అక్కడి నుండి వెళ్ళిపోదాం అనుకుంటుంది. బట్ అందరి పార్టీ మూడ్ స్పాయిల్ అవుతుందని రాజు దగ్గరికి వెళ్తుంది. అందరూ చూస్తుండగా రాజు అమూల్యాన్ని చూస్తూ ఇలా అంటాడు, అసలు వస్తావనుకోలేదు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. కేక్ నీతో పాటు కట్ చేయాలనుకుంటున్నా, ఇబ్బంది అయితే వద్దులే అంటాడు. అప్పుడు అమూల్య ఇలా చెప్తుంది, మనకి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు, కానీ మనమంతా ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం, వీఆర్ లైక్ ఫ్యామిలీ అని రాజుతో కలిసి కేక్ కట్ చేస్తుంది. రాజు సంతోషంలో మునిగి తేలిపోతాడు. పార్టీ అంతా అయిపోయింది. కాజు రాజు దగ్గరికి వచ్చి,
గట్టిగా తిడతాడు. అంత బిల్డప్ ఇస్తే ప్రపోజ్ చేస్తున్నావు అనుకున్నా కదరా, కేక్ కట్ చేయమంటావా? బుద్ధుందరా నీకు? వెళ్ళు, తను వెళ్ళిపోతుంది, పోయి ఇప్పటికైనా ప్రపోజ్ చేయరా అని చెప్తాడు. కాజు ఫ్రస్ట్రేషన్ని చూసి రాజు పరిగెత్తుకుంటూ అమూల్య దగ్గరికి వెళ్తాడు. అమూల్య, నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. మన లైఫ్లో ఎంతమంది వచ్చిపోయినా ఏమీ అనిపించదు. బట్ నా లైఫ్లోకి నువ్వు రావడం తప్ప ఎప్పటికీ వెళ్ళొద్దని అనుకుంటున్నా. ఐ లవ్ యూ అమూల్య. నా లైఫ్లో అడుగుపెట్టు, ఆ కాలికి మట్టి కూడా అంటకుండా చూసుకుంటా అని చెప్తాడు. అమూల్య షాక్లో ఉండిపోతుంది. అమూల్య రాజు ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసిందంటారా? మీ ఒపీనియన్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఐ విల్ బీ బ్యాక్ విత్ వార్ ఎపిసోడ్ 3. హరే కృష్ణ.